హైదరాబాద్లోని చందానగర్లో దారుణం జరిగింది. విష్ణు పారమిత హాస్పిటల్లో వైద్యం వికటించి జాన్సన్ అనే 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని హాస్పిటల్ ఎదుట ధర్నాకు దిగారు. నల్గొండ జిల్లాకు చెందిన రాజు సిఫోరా దంపతులు రామచంద్రపురంలో నివాసం ఉంటున్నారు. రాజు సిఫోరాకు 3 పిల్లలున్నారు. మధ్యాహ్నం చిన్న పిల్లాడు జాన్సన్కు వాంతులు కావడంతో చందానగర్లోని విష్ణు పారమిత హాస్పిటల్కు తీసుకెళ్లారు. జాన్సన్ను పరీక్షించిన డ్యూటీ డాక్టర్ మెడిసిన్ తీసుకురావాలని తండ్రికి చెప్పింది. తండ్రి మెడిసిన్ తీసుకొచ్చేలోపు డ్యూటీ నర్సు జాన్సన్కు మరో ఇంజెక్షన్ ఇచ్చింది. నర్సు ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడంతోనే జాన్సన్ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. దీంతో హైదరాబాద్ ముంబై హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న చందానగర్ పోలీసులు ఆందోళనకారులకు సర్ది చెప్పి ధర్నాను విరమింపజేశారు. మాకు మనవడు అవుతాడు ఆ బాబు, మాకు తగిన న్యాయం జరగాలని చూస్తున్నాం. బాబు ప్రాణం తీసుకురండి, మాకు ఎంత ఏసైనా నా బాబు ప్రాణం తీసుకురావాలి. 4:30కు వచ్చిన వాళ్ళకి బాబు చంపేయండి. ఇంజక్షన్ వేసిరంట సార్. ఇంజక్షన్ వేయడం వల్ల తొందరగానే అది ఆయన బాడీలోకి వెళ్ళిపోయి వితిన్ సెకండ్లోనే చనిపోయింది సార్. చనిపోయిందని కూడా చెప్పట్లేరు, వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు.